హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. బాబా ఉద్యాపన అంటే 9 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజైతే ఉద్యాపన చేశాను. థర్స్డే అనమాట చేశాను. మార్నింగే లేచి బయట ముగ్గది పెట్టేశాను అనమాట. ఈరోజు ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. రోజు బాగా వస్తుంది, ఈరోజు ఎందుకో మంచిగా అనిపించింది అనమాట. దేవుడి దగ్గర కూడా మంచిగా శుభ్రం చేసి అష్టదళ పద్మమును కల్వ పూలు అయితే వేసేసానమాట. యాక్చువల్గా అయితే చేయగలనా లేదా అని అనుకున్నానండి. నెక్స్ట్ థర్స్డే చేసుకుందాంలే, అంటే కార్తీక మాసంలో ఒక వారం చేసుకుందాం అనేసి నేను ఉంచానమాట. యాక్చువల్గా ఎప్పుడూ అయిపోవాల్సింది, కానీ కార్తీక మాసంలో చేసుకుంటే బాగుంటుంది కదా, ప్రశాంతంగా చల్లని క్లైమేట్లోని ఇలా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అనేసి నేనైతే చేసుకుందామని ఉంచేశాను. కానీ మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల అయితే నేను చేసుకోగలనో లేదో అని అనుకున్నానండి. కానీ స్వామి దయ వల్ల అయితే కొంచెం తండ్రి ఓపిక ఇచ్చారు. చూసారా ఎలా అయిపోయిందో ఫేస్ అదిను, బాగా ఆయిల్ బాగా తుల్లిపోయింది కదండి, ఫేస్ అంతా బ్లాక్ స్పాట్స్లా వచ్చేసాయి. సో చేతి మీద కూడా అలాగే అయిపోయిందనమాట. కానీ మంట అయితే కొంచెం తగ్గిందండి. కానీ ఈ స్పాట్స్ అయితే మరి ఎలా తగ్గుతాయి ఏంటో తెలియదు. కానీ దేవుడు మాత్రం సేవ్ చేశారండి. పెద్దం మీద, కంటి కింద చాలా దగ్గర ఆయిల్ అయితే బాగా తుల్లిపోయిందనమాట. మరేం చేస్తాం, ఒక్కొక్కసారి అలా జరగాలని రాసిపెట్టి ఉంటుంది. అందరూ కాల్ చేసి అదే అడుగుతున్నారు, గారి పేలడం ఏంటి, అసలు ఎక్కడా చూడలేదు అనేసి అంటున్నారు. మరి అంతే, టైం బాగాలేనప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. సో మనం వాటిని అధిగమించుకొని వెళ్ళిపోవాలి. నేనైతే స్వామి కోసం అయితే 5 రకాల నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా అయితే 9 రకాలు చేద్దాం అనుకున్నాను, కానీ నాకైతే అస్సలు ఓపిక లేదండి. నేను ఎలా అయినా చెయ్యాలి అనేసి మనసులో అనుకున్నాను, అందుకని చేసేసాను అనమాట. నేను ఏంటేం చేశానంటే కిచిడి చేశానండి, ఉల్లి వెల్లుల్లి వేయకుండాను, చాలా సింపుల్గానే చేసేసాను. తర్వాత దద్దోజనం, పరమన్నం, లెమన్ రైస్ చేశాను. తర్వాత ఇంకొకటి సేమియా చేశాను అనమాట. ఫైవ్ టైప్స్ ఆఫ్ నైవేద్యాలు అయితే స్వామికి ప్రిపేర్ చేశాను. అన్నీ సింపుల్గా చేసేసానండి. ఇక్కడైతే పరమన్నం చేసేస్తున్నాను అనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే దద్దోజనం కోసం అయితే రైస్ కుక్ చేసి ఆల్రెడీ దాన్ని కొంచెం మెదుపుకుంటే మెత్తగా ఉంటే బాగుంటుంది కదా, సో పెరుగది వేసేసాను అనమాట. ఇంకో పక్క ఏంటంటే కిచిడి కూడా అయిపోయిందనమాట. చాలా బాగా వచ్చిందండి, ఎంత బాగా చేశానో, చాలా టేస్టీగా వచ్చాయి అన్ని రెసిపీస్ అయితే. లాస్ట్లో లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. అంటే గుడికి కొంచెం పట్టుకొని వెళ్దాము అంటే ఏమనుకున్నానంటే, టైం ఉంటే వెళ్దాము లేకపోతే లేదు అని అనుకున్నాను. కానీ టైం అలా సెట్ అయిందండి. మా అదృష్టమో ఏంటోనండి, కొంచెం ఒక 5 మినిట్స్ లేట్ అయి ఉంటే మాకు స్వామికి అభిషేకం చేసే ఛాన్స్ అయితే మిస్ అయిపోదునండి. వెళ్ళగానే పంతులు గారు అయితే ఫస్ట్ కొబ్బరికాయలు కొన్నామైతే అక్కడ మనీ ఇస్తానంటే ఆవిడ అన్నారు, ముందు వెళ్ళండి అభిషేకం అయిపోతుంది అంటే విగ్రహం పెడతారండి అక్కడ స్వామిది పక్కన చిన్న విగ్రహం పెట్టి, దానికైతే మనం అభిషేకం చేస్తాం అనమాట. నేను మార్నింగ్ ఇంత టైం అయిపోయింది కదా, అప్పటికే 11 అయిపోయింది. అప్పటికి పూజలు చేస్తారో చెయ్యరో, నార్మల్గా అయితే అభిషేకాలు చెయ్యరు కదా, చెయ్యరేమో అనుకున్నాను. కానీ లక్కీగా మేము వెళ్ళే టైంకి అయితే అభిషేకం చేశారు. అక్కడ కొబ్బరికాయ అది కొట్టేసి అక్కడ పూజ అది చేసుకొని ప్రసాదం అయితే అక్కడ అందరికీ పంచిపెట్టామన్నమాట. అంటే యాక్చువల్గా అయితే అన్నదానం అది రాయిస్తారు, అన్నదానం కూడా రాయించాను. తర్వాత ఏంటంటే ప్రసాదం మన చేతులతో స్వయంగా మడిగా చేసింది అందరికీ పంచితే స్వామి ప్రసాదం అనేది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది కదండి. నిన్న మా అదృష్టం ఏంటో కానీ పొద్దున్న వెళ్ళాము అనుకోకుండా సాయంత్రం కూడా వెళ్ళామండి బాబా గుడికి. మా చెల్లి ఫోన్ చేసి అదే అంది, సాయంత్రం బాగుంటుంది కదక్క అప్పుడు వెళ్ళాల్సిందని. నేను అన్నానమాట, అన్నీ తినేసి వెళ్ళడం ఎందుకని ఉపవాసంతో గుడికి వెళ్ళొచ్చాము అనేసి మా చెల్లితో చెప్పానమాట. దేవుణ్ణి అయితే ఇలా అలంకరించేసానండి. పువ్వులు అయితే కొంచెం తక్కువే ఉన్నాయండి. యాక్చువల్గా ఎక్కువ నిండుగా అలంకరించి చేయడం చాలా ఇష్టం నాకు, బట్ పువ్వులు అయితే కొంచెం తగ్గిపోయి. ఏంటో అంటే ఈ సీజన్లోనంట పువ్వులు అంటే అత్తవారింటికి వెళ్తాయంట. నాకు వైన ఆంటీ నిన్న చెప్తున్నారనమాట. అవునా, నాకు ఈ విషయం తెలీదు అని అన్నానమాట. అందుకే పువ్వులు కూడా పూత తగ్గిపోయాయి అనమాట. సో పూజకైతే అన్నీ ఏర్పాటు చేసి దీపారాధన చేసేసానమాట. చక్కగా నాకేంటంటే ఎన్నిసార్లు చేస్తున్నానో ఈ బాబా పూజ అనేది, నాకు ఆ కథలు కూడా బాగా గుర్తున్నాయి. ఎంత ఫాస్ట్గా చదివేసాను తెలుసా అండి, అన్నీ గుర్తున్నాయి అనమాట. ప్రతి కథ నాకు బాగా గుర్తుంది. చూడకుండా కూడా చెప్పేసేలా అయిపోయిందనమాట, అంత బాగా వచ్చేసింది.
మంచిగా పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. నేను మొన్న పెట్టిన వీడియో చూసి చాలామంది కాల్ చేశారండి. అంటే ఇన్సిడెంట్ ఇలా జరిగింది కదా అనేసి. అది యాక్సిడెంటల్‌గా జరిగిందండి. కానీ అదేంటంటే కొంతమంది రికార్డ్ చేసుకొని కాలిపోయింది రికార్డ్ చేసుకున్నారా అన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. అది యాక్సిడెంటల్‌గా జరిగిందండి. నేనైతే రెగ్యులర్‌గా నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి వీడియో అనేది రికార్డ్ అవుతా ఉంటది. ఆ రోజైతే అది రికార్డ్ అయ్యింది. అని నేనైతే ప్రతీదీ మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి నేనైతే మీకు షేర్ చేసేసాను. కానీ అది నేను కాలిపోయింది ఎలా వీడియో తీసుకొని పెడతాను నాకది అర్థం కాలేదనమాట. అంటే చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. సో, మనం అవన్నీ ఇగ్నోర్ చేసేసేయాలి. అండ్ నాకు దేవుడు నా యందున ఉన్నారు కాబట్టే నాకు ఆ ప్రమాదం నుంచి బయట పడేశారని నేనైతే నమ్ముతున్నానండి. నేనైతే చాలా సంకల్పంగా అంటే దేవుడి మీద ఎంత మనసు పెడతానో ఆ స్వామి అయితే నా వెంట అలా ఎప్పుడూ ఉంటారని నేనైతే అనుకుంటానండి. నిజంగా చెప్పాలంటే. ముందు రోజే పూజ చేశాను. ఆ ఇన్సిడెంట్ జరిగింది. కానీ నేను చెయ్యగలనా లేదా రేపు ఉద్యాపన అసలు ముందే అనుకున్నాను. ముందు రోజేమో సుందరకాండ ఉద్యాపన, నెక్స్ట్ డే ఏమో బాబా ఉద్యాపన అయితే చేద్దామని నేను ఫిక్స్ అయిపోయాను మెంటల్‌గాను. కానీ ఇన్సిడెంట్ జరగడం వల్ల నాకు కొంచెం టెన్షన్ ఉంటది కదండీ! ఎవరికైనా సరే కొంచెం టెన్షన్ పడ్డాను. కొంచెం వీక్‌నెస్ కూడా వచ్చేసింది. ఏదైనా పూజ కోసం ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు కదండీ! ప్రతీదీ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో పని కూడా అలాగే చేసుకోవాలి కదా! సో, నేనైతే చెయ్యగలనా లేదా తండ్రి నీదే భారం అనుకోని నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను. మార్నింగ్ లేచాను. కానీ కొంచెం లేట్‌గా చేశాను. కానీ సక్సెస్‌ఫుల్‌గా మంచిగా చేశాను. బాబా తండ్రికైతే పంచామృతాలతో అభిషేకం చేశాను చక్కగా. 108 పువ్వులతోటి తండ్రికి అష్టోత్తరాలు చదివి పూజ చేశాను. చాలా ప్రశాంతంగా అయిందండి. ఏదైనా దేవుడి దయ ఉంటేనే మనకి జరుగుతదండి. మంచైనా చెడైనా సరే. నేను చాలా నమ్ముతానండి. దైవ చింతన అన్నది మనకి ఎప్పుడూ వెంట ఉండి మనల్ని నడిపిస్తదనైతే నేను గట్టిగా నమ్ముతానండి. ఎందుకంటే మనం కష్ట సమయంలో కూడా ఒక్కొక్కసారి అనుకుంటాము, ఇన్ని బాధలు పెడుతున్నావేంటి తండ్రి? నేనింతలా నిన్ను నమ్ముతున్నానే, కానీ నువ్వు నాకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అనేసి ఒక్కొక్కసారి మనకు మనమే అనుకుంటాం. కానీ ఆ కష్ట సమయంలో కూడా మనం దైవ చింతన అనేది పెట్టుకుంటే మనకు మానసిక ప్రశాంతత అది వస్తుందండి ఖచ్చితంగాను. నేనైతే అది నమ్ముతానండి. ఒకానొక క్షణాలనైతే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ దైవాన్ని మాత్రం నేను వదలలేదండి. అలాగే ఆ స్వామి కూడా నన్ను వదలలేదు. నా కష్టాలన్నీ ఒడ్డెక్కించి నన్నొక మంచి దీంట్లోకైతే తీసుకొని వెళ్తున్నారు. నాకైతే చాలా నమ్ముతానండి స్వామిని నేను. పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఎంత నిండుగా ఉన్నారో చూడండి స్వామి అయితే. చక్కగా విగ్రహం పెట్టుకున్నాను. ప్రతి వారం ఫోటోకే పూజ చేసేస్తాను. కానీ వాళ్ళు విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహానికి వెండి పువ్వులతోటి పూజ చేసి చక్కగా అష్టోత్తరాలన్నీ చదివేసుకొని మొత్తం నైవేద్యాలని స్వామికి సమర్పించి కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చేసాననమాట. ఇప్పుడేంటంటే హస్బెండ్ అన్నారు గుడికి వెళ్ళొచ్చొద్దామనేసి. నేను అదే అనుకున్నాను అప్పటికి 11 అయిపోతుంది. అయ్యా! ఇప్పుడు ఉంటదో ఉండదో పూజ చేస్తారో చేయరో అని డైలమాతోటి వెళ్ళాను. ప్రసాదం పట్టుకొని వెళ్ళిపోయాను. అంటే ఒకటనుకున్నాను. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు అవ్వదు అంటే నేను ఆ ప్రసాదాన్ని ఏంటంటే బయట ఉంటారు కదా! వాళ్ళకిద్దాంలే. ఎవరో ఒకరు తినడం కావాలి కదండీ! సో, అనుకున్నాను మనసులోని. కానీ నిజంగా స్వామి దయ వల్ల మేము అభిషేకం చేశాము, పూజ చేయించుకున్నాము. తర్వాతేంటంటే ప్రసాదం అందరికీ పంచాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. బయట ముగ్గులవి భలే వచ్చాయి తెలుసా అండి. చాలా మంచిగా అనిపించింది. తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగాననమాట. దిగిన తర్వాత అంటే మనకొక మెమరీస్ అనమాట ఇవన్నీను. మన లైఫ్‌లోని ఇవన్నీ చేసుకున్నాము అన్న ఒక హ్యాపీనెస్ ఉంటది. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత అసలు ఓపిక ఉండదు కదండీ! అందుకే ఏజ్ ఉన్నప్పుడే మంచిగా అన్నీ చేసేసుకోవాలి పూజలైనా ఏవైనాను. సో, గుడికైతే వచ్చేసి అందరికీ ప్రసాదం పంచాననమాట. కానీ ఇక్కడ ఒక ఆవిడేంటంటే ఆ బుక్కు పేపర్ చింపేసారు చూసారా వెనకాతల. నేను వెనకాతల పెట్టాను అక్కడ ఖాళీ లేదనేసి నాకెంత మనసు చివుక్కుమన్నది తెలుసా అండి. అయ్యో! ఏంటండి చింపేసారా అంటే, "అమ్మ లేదమ్మా ప్రసాదం కోసం చింపానమ్మా" అని అంటున్నారు. అదే చెప్తున్నారు. పోనీలెండి పర్వాలేదు మీరు తెలియక కదా చేశారనేసి ఆవిడకేమనలేదనమాట. ఆ తర్వాత "ప్రసాదం బావుందమ్మా కొంచెం ఇవ్వు పట్టుకొని వెళ్తానని" కూడా అన్నారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే కొంతమందికి తెలీదు కదండీ! అంటే
కొంతమందనే కాదు మనమైనా సరే అంటే అవి పేపర్స్ ఏమో అనుకున్నారు. నేను బుక్‌ని ఫోల్డ్ చేయలేదు. జెరాక్స్ తీసి అలా అందరికి ఇచ్చాను. ఆవిడ అడుగుతున్నారనమాట. ఏంటి, ఏంటి అనేసి. ఆవిడకైతే చెప్తున్నానండి. చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ప్రసాదం అందరికీ ఇచ్చేసాను. తర్వాత ఏంటంటే బుక్స్ కూడా అందరికీ పంచిపెట్టానండి. చక్కగా అందరూ తీసుకున్నారు. ఒక ఇయర్ మాత్రం బాగా గుర్తండి. నేను ఒక బాబా గుడిలోని ఇలా పుస్తకాలు పంచుతుంటే ఒక ఆమె అయితే నాకొద్దు, నాకొద్దు అంటున్నారు. ఇది ఎందుకన్నారో నాకైతే అర్థం కాలేదండి. అంటే చె అంటే తీసుకుంటే చెయ్యాలి అని అనుకున్నారో ఏంటో మరి నాకు తెలీదు గానీ, యాక్చువల్‌గా అయితే తీసుకున్నంత మాత్రాన చెయ్యాలనే అవసరం లేదండి. మన మనసుకు చేయాలి అనిపిస్తేనే చెయ్యొచ్చు. అంటే ఇంకొక ఆమె అయితే నేను నిన్న గుడిలో చూస్తే ఆమె ఏమన్నారంటే, "ఈ పుస్తకం చదువుతానులెండి నేను" అని అన్నారనమాట. ఏదో దానికి జస్ట్ నార్మల్‌గా మనం ప్రశాంతంగా ఉన్న టైంలోనే ఇలా చదువుకుంటే చాలా బావుంటది కదండీ! చక్కగా స్వామిని చూడండి థర్స్‌డే కదా మంచిగా అలంకరించారండి. మాకు కొంచెం దూరమైనా మేమైతే ఈ గుడికే వస్తామండి. ఎందుకనుకున్నారు? చాలా స్పేషియస్‌గా ఉంటది. ప్రశాంతంగా ఉంటది. ఎంత క్రౌడున్నా మన క్రౌడ్ అన్న ఫీలింగ్ అయితే కలగదు. ఇప్పుడు మా ఇంటి దగ్గర శివాలయం కూడా అలాగేనండి. నేనెప్పుడు మీకు చూపిస్తాను కదా! స్వామి నాకు పంపిస్తారు వీడియోస్. అక్కడ కూడా అంతేనండి. ఎంత జనాలున్నా తోపులాటలు గానీ చికాకుగా అనిపిచ్చదనమాట. ఎందుకంటే లైన్ వైస్ అందరూ వెళ్తారు. ఒక ఆర్డర్‌లో ఉంటారనమాట. అంటే మనం గుడికి వెళ్ళింది ప్రశాంతత కోసం కదండీ! ఆ ప్రశాంతత ఖచ్చితంగా దొరుకుతదండి. చక్కగా ఆ గుడిలోని కొంతసేపయితే కూర్చున్నామండి. ఎలాగో అంతా అయిపోయింది వర్క్ అంతాను అనేసి ప్రశాంతంగా కూర్చున్నాం. వీళ్ళందరూ అక్కడ రోజు అన్నదానం అవుతదంటండి. అన్నదానం కోసమయితే అక్కడ వెయిట్ చేస్తున్నట్టున్నారు. 12:00కి హారతిస్తారు కదండీ! హారతి అయిపోయిన వెంటనే అక్కడ అన్న సమారాధన అయితే జరుగుతా ఉంటదనమాట. సో, ఇక్కడేంటంటే మొత్తం అంతా అయిపోయిందనమాట. పూజ అంతా అయిపోయింది. గుడికి వెళ్ళొచ్చేసాము. తర్వాత ఈవినింగ్ అన్నారు హస్బెండ్ బాబా గుడికి వెళ్దామా అని. అబ్బా! ఇంక అంతకన్నానా మీరే అడిగారంటే ఇంకేమనేసి మేము మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళామండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకొక విషయం ఏం జరిగింది తెలుసా అండి? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టిఫిన్స్ పెడుతున్నారండి. యాక్చువల్‌గా బాబా గుడిలోనైతే ఎప్పుడూ నైవేద్యాలనేవి చాలా రకాలు పెడతారని మీకు ఎప్పుడో చెప్పాను కదా! ఎన్ని రకాలు నైవేద్యాలు పెడతారు, ఎన్ని రకాల ప్రసాదాలు పెడతారో స్వామికి అందరూ తీసుకొస్తారు. అవన్నీ స్వామికి నివేదించి భక్తులందరికీ పంచుతారనమాట. ఈ గుడికి వెళ్తే మనకి ప్రసాదాలతోటే కడుపు నిండిపోతుందండి నిజంగా చెప్పాలంటే. అక్కడ కూడా అలాగే ఎన్ని పెట్టారో చూడండి. అదే రోటీను, కర్రీ పెట్టారనమాట. బిర్యానీ పెట్టారు. చాలా బాగున్నాయండి ప్రసాదాలైతే మంచిగా ఎంజాయ్ చేశాము. ఆ బాబా తండ్రి దయ వల్ల ఉద్యాపన కంప్లీట్ చేసేసాను. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వ్లాగ్‌తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.